ముందుగా మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రఘుబాబు గారు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకా రఘుబాబు గారు రాలేదు. ఓకే, సో శ్రీ శివబాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివబాలాజీ గారు ఇందులో కుమారదేవ శాస్త్రి పాత్రని పోషించారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే రఘు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదర్స్ రఘు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, శివబాలాజీ గారిని మనం బోలెడన్ని సోషల్ డ్రామాస్లో చూసాము. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ సినిమాలో మీరు కనిపించబోతున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అందరికీ నమస్కారం. ఇండియా మొత్తం తిరిగేసి సినిమా రిలీజ్ దగ్గర వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చాము హైదరాబాద్లో. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్. అంటే 2 డేస్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము టీం అంతా. కన్నప్ప గురించి హైదరాబాద్లో మాట్లాడబోతున్నామని. చాలా ప్లేసెస్లో మన సినిమా గురించి చాలా మాట్లాడాము. మీరందరూ ఫాలో అయ్యారు. టీజర్ నుంచి ఎలా ఈ సినిమా ఇవాల్వ్ అయింది, లాస్ట్కి ట్రైలర్ తోటి ఒక హైప్ క్రియేట్ అయింది. సో ఆ మూమెంట్కి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఫస్ట్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని రోజులు ఇన్ని మూవీస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ కన్నప్పలో చేయడం ఇంకొక లెవెల్ చెప్పచ్చు. బట్ మూవీ కంటే ఆర్టిస్టుల కంటే అందరి గురించి మాట్లాడనుంది. బట్ ఫస్ట్ మాట్లాడాల్సింది విష్ణు గురించి. ఫస్ట్ ఈ మూవీ ద బేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా జనాలకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా వర్క్ చేస్తూ హిస్టరీ ఎక్కడికో కింద 1800 years బ్యాక్ వెళ్ళిపోయాడు. మొత్తం గ్రంథాలంతా తీసి వాటిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎంత అందంగా చూపించాలి, మీకు ఎక్కేలాగా ఎలా చెప్పాలి. ఈ త్రూ అవుట్ వర్క్లో నేను మిడ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ హార్డ్ వర్క్. ఒక మ్యూజిక్ కానీ, ఒక సీన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ విషయంలో కానీ, ఇంతమంది స్టార్ హీరోస్ని ఒక మూవీలో ఈ రోజుల్లో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఒక ఫంక్షన్కే పిలుస్తేనే రాని రోజులు ఇది. సినిమా తీసేయచ్చు, ఎంతైనా పబ్లిసిటీ చేయొచ్చు, బయట గెస్ట్ని తీసుకురావాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, మాకే తెలుస్తుంది. సో బాహుబలిలో ఆ లింగం, బాహుబలిలో శివుడి లింగం ఎలా వచ్చేసి ప్రభాస్ గారు తీసుకొచ్చారో, అలా కన్నప్పని విష్ణు తల మీద పెట్టుకొని మూసాడనమాట ఇన్ని రోజులు. సో చాలా కష్టపడ్డాడు. ఇవాళ కూడా చెప్తున్నాను, తనకి హై ఫీవర్ ఇవాళ. అయినా అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ కంటిన్యూస్ కావాలి. ఎందుకు హై ఫీవరు? త్రూ అవుట్ ది మంత్ మార్నింగ్ ఒక్క స్టేట్లో ఉంటే ఈవినింగ్ ఇంకో స్టేట్లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చెన్నైలో అయితే బెంగళూరులో లంచ్ ఉంటుంది. సో అలా తిరుగుతుంటాడు అనమాట ఈ మూవీ కష్టపడి. సో ఆల్వేస్ వీఆర్ దేర్ విత్ యూ విష్ణు. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు, ఎనీ మూమెంట్. అండ్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కన్నప్ప ఫెస్టివల్. అందరూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒక టాక్లో కానీ ఈ మంత్ ఏ మూవీ చూడాలంటే కన్నప్ప కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనేది నేను సెన్స్ అయ్యాను నేను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఆర్టిస్టులు ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మై బెస్ట్ విషెస్ అండి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ బాబు సార్, లవ్ యూ సార్. శివబాలాజీ గారు, మీరు ఈ సినిమా పుణ్యమాని చక్కగా ఒక పర్సనల్ వెకేషన్ కూడా న్యూజిలాండ్లో వేసుకున్నారని విన్నాము. ఎంతవరకు నిజం? పేడ్ హనీమూన్ అయిపోయిందండి. ఓకే, పేడ్ హనీమూన్, సూపర్.